వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. దీన్నే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5 lakhs రూపీస్ ఉన్నాయి. 5 lakhs రూపీస్ ని ఎస్ఐపి లా కాకుండా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ని ఎలా చేయాలనుకున్నట్లయితే ఇంకా మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. లాస్ట్ వీడియోలో మనం ఎస్ఐపి ని ఎలా స్టార్ట్ చేయాలో పేటిఎం మనీ యాప్ లో ఎగ్జాంపుల్ గా తీసుకొని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అదే ప్రాసెస్ మనం లాస్ట్ లో ఎస్ఐపి ని సెలెక్ట్ చేసుకోకుండా వన్ టైం ని సెలెక్ట్ చేసుకొని మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ ని ఎంటర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ టోటల్ అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన రోజు నుంచి వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే రోజు ఎన్ఏవి వాల్యూ ఎంత ఉందో ఆ ఎన్ఏవి వాల్యూని బేస్ చేసుకొని మనం ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ అమౌంట్ కి యూనిట్స్ అనేటివి అలాట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఎన్ఏవి వాల్యూ అంటే ఏంటో